అందరికీ నమస్తే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ మరొక బాంబు పేల్చిండు. ఆయన దగ్గర ఎన్ని బాంబులు ఉన్నావో అవి ఎక్కడేస్తున్నాడో తెలియదు, కానీ ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరిండు. ఆడనన్న బుద్ధిగా ఉండొచ్చు కదా. మళ్ళీ రోజు గెలుకుతా ఉన్నాడు, గిచ్చుతా ఉన్నాడు. ఆయన హిమాయత్ నగర్లో ఒక ప్రోగ్రాం పోయి ఆయనలో ఉన్న అసంతృప్తి మొత్తం వెళ్ళగక్కింది. మళ్ళీ అసలు ఓ పక్క సుప్రీంకోర్టులోనేమో ఇవాళ రేపు తీర్పు వచ్చేదారు కనిపిస్తుంది. ఫైనల్గా అక్కడ తీర్పు రిజర్వ్ అయింది. ఇంకో పక్క మేము చేర్చుకోమని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది ఎప్పుడు ఒక హీట్ రాజ్ చేస్తున్నాడు దాన నాగేందర్. అసలు ఏమైంది, దాన నాగేందర్ ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు? ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడుతున్నాడు ఆయన. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాడు, కేసీఆర్ను పొగుడుతున్నాడు. అసలు ఏమన్నాడో విందాం. వినకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్నల్ టీవీని. సబ్జెక్ట్లోకి పోదాం డైరెక్ట్గా. దాన నాగేందర్ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. దాన్ని నేను ఏం చెప్పాలి? అసలు సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట అది. ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. దానిపైన కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. బీఆర్ఎస్ రేపు ఏప్రిల్ 27న నిర్వహించబోయే సిల్వర్ జూబ్లీ సభ గురించి మాట్లాడిన ఆయన. సభకు జనం బాగా వస్తారు, కేసీఆర్ని చూడాలని అనుకుంటున్నారు, తెలంగాణ జనం అంతా కేసీఆర్ని చూడాలని కోరుకుంటున్నారని దాన నాగేందర్ కామెంట్. ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆ సభ అటర్ ఫ్లాప్ కావాలని, ఆ సభ ఫెయిల్యూర్ కావాలని, జనం ఎవరు రారని, అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఈ సభ పెడుతున్నారని, ఇక జనాలను ఆయన 10 సంవత్సరాలు దోచుకున్నాడని రకరకాలుగా చూస్తున్నారు కదా. గోడల మీద బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంటేనే దాని మీద వైట్ పెయింట్ వేయిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మడుండి. అంటే అంత కోరుకుంటున్నారు. కోరుకోకూడదు కానీ కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకూడదు అంటే వాళ్ళ పాటే వాళ్ళ ఇష్టం. వీళ్ళకేం రోగం కోరుకోనికే? కోరుకుంటే కోరుకోవచ్చు, కానీ ఏకంగా ప్రత్యక్షంగా రంగంలో దిగి మరీ ఆడ రైతుల పొలాలంతా నాశనం చేస్తున్నారని, అక్కడ మొత్తం పంట కాలువలు మొత్తం మూసేసిరని రకరకాలుగా యాంటీగా చేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చే దగ్గర నుంచి ఇప్పుడు మనంతా చూస్తున్నాం. ఆ సభ ఫెయిల్ కావాలని నాకు తెలిసి ప్రతి కాంగ్రెస్ లీడర్, కార్యకర్తలు అయితే కోపంతో ఉన్నారు. కాంగ్రెస్ పైనే కాంగ్రెస్ కార్యకర్తలు కోపంతో ఉన్నారు. ఇక లబ్ధి చేకూరే వాళ్ళు ఎక్కడైతే ఎమ్మెల్యే వెనుక ఉండి 4 పైసలు దొరుకుతున్నాయో వాళ్ళు మాత్రం సంతృప్తికరంగా ఉన్నారు. వాళ్ళు వదిలేస్తే మిగతా సామాన్య జనం, తర్వాత అట్టడుగున ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే అసంతృప్తితో ఉన్నారు అన్నమాట. నిజమే. కానీ దాన నాగేందర్ ఆ సభ సక్సెస్ అవుతుంది, కేసీఆర్ జున్నికినే మస్తు జనం వస్తారని అనుకుంటున్నా అని చెప్తున్నారు. ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే కేసీఆర్ సభ సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇక ఇంకొక కామెంట్ కూడా చేసిండు, అది కూడా విందాం. ఎందుకంటే అది కూడా ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడిండు. ఆ వీడియో కూడా చూసిన తర్వాత నెక్స్ట్ ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో చూద్దాం. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసి సమితా శబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలియేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాయి. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఏం చేసిందని నేను భావించడం లేదు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏమంటున్నారు, సిఎస్ శాంతికుమార్ గారిని సుప్రీంకోర్టు సీరియస్ అయింది కదా, ఆమె కెరీర్లో ఒక్క మైనస్ పాయింట్ లేదు, ఆమె కెరీర్లో ఒక కంప్లైంట్ లేదు, కానీ ఆమె రిటైర్మెంట్ అవుతుందా, కొన్ని రోజులు రిటైర్మెంట్ కాబోతుండగా సుప్రీంకోర్టుతోన చివాట్లు తినాల్సి వచ్చింది, ఇది ఆమెకు చెడ్డ పేరు తీసుకొచ్చింది. నిజానికి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోన ఆమెకు చివాట్లు పడ్డాయి అని చెప్పగానే చెప్తున్నాడు దాన నాగేందర్ గారు. అంటే ప్రభుత్వం చేయడంతోన ఇన్ని రోజులు లేని చెడ్డ పేరు ఇప్పుడు మూట కట్టుకున్నది ఆమె. ప్లస్ స్మితా సబర్వాల్ ఆడ ఉన్నదాన్ని వాస్తవమే కదా ఆమె షేర్ చేసింది, ఆడున్న వాస్తవం ప్రతిబింబించే విధంగా షేర్ చేసింది.
ఇంకా ఏమన్నాడు, ఆమెతో పాటు 2000 మంది షేర్ చేసిండ్రు, మరి వాళ్ళందరినీ పిలుస్తారా లేకపోతే పక్షపాతం అని అన్నది. ఆమె అన్నదాంట్లో తప్పేముంది అని అడుగుతున్నారు. ప్లస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని చూస్తున్నాం, అంటే పునరాలోచన చేయాలి అని అడుగుతున్నాడు. దానం నాగేందర్ చేసిన వరుసగా ఈ 3 వీడియోల్లో మొత్తం స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒకటి కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది, జనమంతా బాగా వస్తారు. రెండోది సిఎస్కు చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వ్యవహరించారు. మూడోది సబర్వాల్ చేసిన దానిలో తప్పేముంది, ఉన్న విషయాన్ని ఆమె షేర్ చేసిండ్రు, మరి మిగతా 2000 మందికి పిలుస్తారా 2000 మంది విచారణకు పిలుస్తారా, లేకపోతే ఎస్సీ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని చెప్తున్నాడు ఆయన. ఇండైరెక్ట్గా చెప్పాల్సిన విషయాలన్నీ కూడా అయిపోయింది. చాలా సీనియర్ లీడర్ కదా, అంత నర్మగర్భంగా కొద్దిగా క్లారిటీగా అర్థమయ్యేటట్లు మాట్లాడేసిండు. ఏంటి అసలు దానం నాగేందర్కి వచ్చిన తిప్పలేంది? దానం నాగేందర్ పార్టీ మారిండు, అందరికన్నా ముందే పార్టీ మారిండు. ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిండు, ఓడిపోయిండు ఎంపీగా. ఏంది అంటే ఆయన కాంగ్రెస్లో అన్కంఫర్ట్గా ఉన్నది చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు అనే విషయంలో ఆయన చెప్పుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. నాకు తెలియకుండానే కాన్స్టిట్యున్సీలో ఏదో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని. ఈ మధ్య హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏ మూలకు పోయినా ఒక ఫ్లెక్సీ కనబడుతుంది పెద్దది. హైదరాబాద్ ఉప ఎన్నిక కనుక వస్తే కాంగ్రెస్ పార్టీలు మారకుండా కాంగ్రెస్లోనే ఉన్న రాజు యాదవ్కు టికెట్ ఇవ్వాలని చెప్పి దాని వెనుక మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఒక చర్చ. ఎందుకంటే రాజు యాదవ్ను అప్పుడు దాసోశ్రవన్ను కాంగ్రెస్ నుంచి వెలగొడడానికి కూడా వాడిండు ఆయుధంగా. కాబట్టి ఇప్పుడు కూడా దానం నాగేందర్ టార్గెట్ చేసేందుకు ఆ రాజు యాదవ్ అనే ఒక మాజీ కార్పొరేటర్ను రేవంత్ రెడ్డి వాడుతున్నాడు. ప్లస్ అపాయింట్మెంట్స్ లేవు, కాన్స్టిట్యున్సీలో నీకు తెలియకుండానే పునాదులు తీస్తున్నారు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి, దానం నాగేందర్ తెలియకుండా మొత్తం జరిగిపోతున్నాయి. ప్లస్ దానం నాగేందర్ దేనికోసం అయితే కాంగ్రెస్లో ఏరిండో ఆ పని అయితలేదు. ప్లస్ నో అపాయింట్మెంట్స్. దానం నాగేందర్ కూడా ఎవరు చూడు దీనికి ఎందుకు ఇష్టపడతలేడంట, ఆయన కూడా లిమిట్ అయిపోయాడు, అవసరం లేదు, ఏదైతే అది అవుతుంది అని. మరి ఇప్పుడు బీఆర్ఎస్ను పోవడం వల్ల, అంటే కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని పోవడం వల్ల ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? ఆయన బీఆర్ఎస్ అయితే తీసుకునే అవకాశాలు లేవు. అది కేటీఆర్ నిన్న మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు, ఆ 10 మంది వస్తే మేము తీసుకోము, బై ఎలక్షన్ కావాలి మాకని. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చే బై ఎలక్షన్ ఖైరదాబాద్, దానిలో నో డౌట్. మిగతా 9 మంది విషయాల్లో సుప్రీంకోర్టు ఏం చెబుతుందో తెలియదు, కానీ ఖైరదాబాద్ 100% బై ఎలక్షన్ వస్తుందని సిచ్యువేషన్ చూస్తే, లేకపోతే సీనియర్స్ అడ్వకేట్స్ వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఈ టైంలో దానం నాగేందర్ ఎందుకు మాట్లాడండి? అంత ముందుగా మాట్లాడాడు. కొన్ని రోజుల క్రితం కూడా ఇట్లాంటి కామెంట్సే చేసిండు. కేటీఆర్ క్షమాపణ చెప్పినని అసెంబ్లీలో జరిగిన సంఘటన మీద, ఒక్కొక్కటి తిరగంటారు హైదరాబాద్లో తమాషా చూస్తాను కదా, ఆ కామెంట్ మీద క్షమాపణ చెప్పినని. కేసీఆరే కరెక్ట్ ముఖ్యమంత్రి తెలంగాణ, కానీ కేసీఆర్ను పైకి లేపే ప్రయత్నాలు చేసిండు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం కరగలే, ఈయన చేర్చుకోమని చెప్పినారు ఓపెన్గా. హైదరాబాద్లో ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అది ఏం జరుగుతుంది అసలు? ఆయన కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో ఆయన సంతృప్తి పరచలేకపోతుందా కాంగ్రెస్ ప్రభుత్వము, లేకపోతే ఈయన సంతృప్తి అవుతలేడా? ఇప్పుడు స్కిప్ అయ్యి కాంగ్రెస్కి వెళ్ళి యాంటీగా మాట్లాడి దానం నాగేందర్ దారేటు ఏం చేస్తాడు ఆయన? బై ఎలక్షన్ వస్తే ఏం చేస్తాడు? బీఆర్ఎస్ పోతాడు, మళ్ళీ బీఆర్ఎస్ చేర్చుకునే దానిలో వాళ్ళు లేనట్టుగా అనిపిస్తుంది బయటికి వాతావరణం. వాళ్ళు చెప్పే మాటలు అయితే బయటికి చేర్చుకోమంటున్నారు. ఇది ఒక దానం నాగేందర్ వరకే ఉందా, లేకపోతే మిగతా 9 మందిలో ఒకరిద్దరు మినహాయించి మిగతా వాళ్ళు కూడా ఇదే అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరు బయటికి కనిపిస్తలేరు, వాళ్ళు కూడా ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేస్తలేరు, వాళ్ళు కూడా పెద్దగా మేమేదో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకునే కార్యక్రమాలు ఏం పార్టిసిపేట్ చేస్తలేరు. ఏకంగా అయితే గద్వాల ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు, ఏంటంటే కాంగ్రెస్ ఫ్లెక్సీలో నా ఫోటో ఇస్తారు, నాకు సంబంధం లేదు కాంగ్రెస్ అని. పడంచెరువు ఎమ్మెల్యే ఏకంగా ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో. ఒకరిద్దరు కడియం సిఆర్ లాంటి వాళ్ళని పక్కన పెడితే, తెల్ల వెంకటరావు లాంటి వాళ్ళని పక్కన పెడితే, ఇక మిగతా వాళ్ళంతా మళ్ళీ బీఆర్ఎస్ స్లోగన్స్ అందుకుంటున్నారు. ఏమో కానీ దానం నాగేందర్ మాత్రం చాలా డేంజర్గా తయారైండు. ఇటు కాకుండా అయ్యిండు, చాలా డేంజర్గా కనిపిస్తున్నాడు దానం నాగేందర్. ఓ పక్క రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు పేరు తీయకుండానే, ఓ పక్క కేసీఆర్ని పోగొడుతున్నాడు, ఓ పక్క ప్రభుత్వ విధానాలు అన్నీ తప్పు అంటున్నాడు. హైడ్రా కూడా తప్పే పట్టిండు ఆయన, హైడ్రాని తప్పు పట్టిండు. ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీని ఇండైరెక్ట్గా ఆయన తప్పు పడుతున్నాడు. స్మితా సబర్వాల్ మీద కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా కూడా ఫైరింగ్ పెట్టింది, దాన్ని తప్పు పడుతున్నాడు. స్మితా సబర్వాల్ చేసింది కరెక్ట్ అంటున్నాడు. ప్లస్ సిఎస్ను లాస్ట్ మూమెంట్ ఆమె ఒక మచ్చ మిగిలిచ్చారని దానికి ఫీల్ అవుతున్నాడు. ఏం జరుగుతుందో తెలియదు కాంగ్రెస్లో. ఉండలేక ఉన్నాడా అట్లా అంటున్నాడు. మరి ఎందుకు పోయింది కాంగ్రెస్కి? ఉండలేనప్పుడు ఆయన బీఆర్ఎస్ఏ మంచిగా ఉన్నప్పుడు, కేసీఆర్కే అంతా జనమంతా రావాలనుకుంటున్నప్పుడు ఆయన కాంగ్రెస్ దేనికోసం చేరినట్టు? కాంగ్రెస్లో చేరింది ఎందుకు? ఇక్కడ ఉండి అక్కడ ఎందుకు మాట్లాడాడు? అక్కడ ఉండి ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ విధానాలన్నింటినీ ఎందుకు తప్పుపడుతున్నాడు? అసలు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే, ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వ కార్యక్రమాలను వాళ్ళు పూసుకుంటలేరు, వ్యతిరేకిస్తలేరు. ఇప్పుడు హైదరాబాద్లో గాంధీ ఉన్నాడు,
మాట్లాడుతుండా గాంధీ ఏమన్నా పూసుకుంటుండా అట్లే ఉన్నాడు. రాజేందర్ ఎమ్మెల్యే ఉన్నాడు పూసుకుంటుండే ఏమన్నా మీద పడి లేదు ఉన్నాడు. లేకపోతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు, కంటోన్మెంట్ కాంగ్రెస్ ఒరిజినల్ ఎమ్మెల్యే గణేష్, శ్రీ గణేష్, ఆయన ఏమన్నా పూసుకుంటుండా? ఆయన కూడా ఏం పూసుకుంటలేడు. వాళ్ళ పని ఎంత వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దాన నాగేందర్ పూసుకోవట్లేదు, కానీ వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇది ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు మీరు అంతగా తీసుకుపోయిన ఒక ఎమ్మెల్యే ఎందుకు మీకు వ్యతిరేక స్లోగన్స్ ఇస్తున్నాడు, ఎందుకు బీఆర్ఎస్కు అనుకూల స్లోగన్స్ ఇస్తున్నాడు? ఇది కాంగ్రెస్లో ఉన్న వ్యవహారానికి వాతావరణానికి అద్దం పడుతుంది. దాన నాగేందర్ వేసిన బాంబు అయితే నిజానికి కేసీఆర్కు కాదు, రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి చేర్చుకున్న మనిషి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాడంటే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ కాదు, నాట్ అండర్ కంట్రోల్ అనేది అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.